మిగిలిపోయిన అన్నం వేస్ట్ అవుతుందని బాధపడుతున్నారా? అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా రైస్తో మనం ఈ స్నాక్ చేసుకోవచ్చు. ఇది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుంది. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిగిలిపోయిన రైస్, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, ఆనియన్స్, కాస్త చిల్లీ పౌడర్, కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, కొరియండర్ పౌడర్. దీన్ని మనం ఫస్ట్ మిగిలిపోయిన అన్నంని మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి శనగపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, తర్వాత కొరియండర్ లీవ్స్. యాక్చువల్లీ నేను ఆనియన్స్ యాడ్ చేయడం మర్చిపోయినా, సో యాడ్ చేయలేదు. జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. ఇవి అన్నీ మనకు రైస్కి పట్టేలాగా మంచిగా మెత్తగా కలపాలి. మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా పట్టేలాగా కలపాలి. కొంచెం మనకి ఎట్లా అంటే డ్రై అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మంచిగా ముద్దలాగా వచ్చేటట్టు మెత్తగా కలపాలి. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కలుపుకుంటే మనకు బాగుంటుంది. వాటర్ స్ప్రింకిల్ చేసి కలపాలి. ముద్ద చేసుకోవాలి. మనకి కొంచెం ముద్దలా కలుపుకున్న తర్వాత మనం నార్మల్గానైతే జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టి ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. సో నాకు కవర్ అవైలబుల్ లేదనేసి, జిప్లాక్ బ్యాగ్ అవైలబుల్ లేదనేసి నార్మల్ కవర్లో దాన్ని కట్ చేసుకొని దానికి కొంచెం వాటర్ అప్లై చేసుకున్నా. కవర్కి వాటర్ అప్లై చేసుకొని దానిపైన ఈ అన్నం ముద్దను పెట్టేసి మంచిగా ప్రెస్ చేసుకున్నా. ఫస్ట్ చేతితో అడ్జస్ట్ చేసుకొని తర్వాత పైన కవర్ క్లోజ్ చేసేసి మన రొట్టెకోలు ఉంటుంది కదా, దాంతో లాటివ్వడమే. కొంచెం అటు ఇటు అని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని కొంచెం మందంగానే చేసుకోవాలి. మనకి ఫ్రైస్ ఉంటాయి కదా, ఫ్రైస్ ఆ మాదిరి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని మనం ఫ్రైస్ లాగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఇష్టంగా దాన్ని ఇట్లా సాస్లో డిప్ చేసుకొని ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తారు. కానీ సూపర్ టేస్ట్ ఉంది. చేయడం నేను కూడా ఫస్ట్ టైమే. రెసిపీ బాగుందనేసి షేర్ చేసిన. మా పాప కూడా చాలా ఇష్టంగా తింది. దీన్ని సైడ్స్ తీసేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దాన్ని నిలువుగా స్టిక్స్ మాదిరి కట్ చేసుకోవడమే. అంతే సింపుల్. ఎంతో టేస్టీ రెసిపీ. ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకి టేస్టీ స్నాక్ రెడీ అయిపోతుంది. సో బాగుంది, టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. మీరు లైక్ చేసినట్టయితే ఇంకొంతమందికి కూడా రీచ్ అయ్యిద్ది. సో సపోర్ట్ చేయండి. అట్లా స్టిక్స్ మాదిరి కట్ చేసుకోవాలి. ఒకవేళ చాక్ ఎక్కడైనా అంటుకున్నట్టయితే కొంచెం వాటర్ తడి పెట్టుకొని మనం కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. స్టిక్స్ మాదిరి ఉంటుంది చూడండి, బాగా వచ్చింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ బాగుంది. ఇవి ఫ్రై చేసుకోవడానికి కూడా నియర్లీ 5 మినిట్స్, అంతే, ఎక్కువ టైం తీసుకోవట్లే. అన్నీ ఒకసారి తిరిగేసుకోవాలి. అది విరిగిపోయింది నేను తిరిగేస్తుంటే. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తిరిగేయాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫుల్ పెడితే మాడిపోతుంది. అన్నీ ఒకేసారి తిరిగేయలేం కాబట్టి నేను చిన్న స్పూన్తో 1 బై 1 తిరిగేసాను. సో అన్నీ కాస్త బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత తీసేయడమే. ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. దీన్ని పిల్లలైతే సాస్తో చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే ఆనియన్స్తో తిన్న బాగుంది. నేను ఆనియన్స్ వేయలేదు కదా, సో ఆనియన్స్తో తినేసా. మా పాప తింటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.